ఒక్కసారి ఆ దేవుడి నుంచి మనకు పిలుపు వచ్చిందంటే మనం ఎవరమండి చెప్పండి పోకుండా ఉండడానికి. పిలుపు వచ్చిందా అడుగు ముందుకేసి ఏదైతే అది అవుతుందని ఆ దేవుడి మీద భారం వేసేసి వెళ్ళిపోవడమే మనం చేయాల్సిన మొట్టమొదటి పని. అలాగే మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ముందుగా గంగలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని నెక్స్ట్ బస్ అయితే ఎక్కేసాము. బస్సు ఎక్కగానే మా పాప అయితే ఫుల్ నిద్ర వచ్చేసింది, బాగా నిద్రపోయింది. ఇంకా మేము తిరుపతి బస్ స్టాండ్ అయితే దిగేసి లగేజ్ కౌంటర్లు అయితే పెట్టి ఇంకా ఇక్కడ శ్రీనివాస కాంప్లెక్స్లకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవడానికి జనాభాను చూసి అయితే వెనక్కి అయితే వెళ్ళిపోవాలనిపించింది. పాప ఉంది కదా, సో అందుకని ఆలోచన చేసాము వెనక్కి వెళ్ళిపోవాలని. కానీ ఏమి వద్దు, దేవుడు ఉన్నాడు, ముందడుగు వేద్దాము అనే ఒకే ఆలోచన అయితే మైండ్లో ఉండిపోయింది. ఇంకా ఆలోచన చేసేదంటూ ఏమి లేదంటూ ముందడుగైతే వేసేసాము. క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. అంటే అందరూ చేసే పని మేము చేసాము, మధ్యలో దూరిపోవడమేను. అక్కడికి వెళ్ళంగానే ఇంకా షెడ్లో అయితే వేశారు. షెడ్లో ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టారు. ఇంకా అక్కడి నుంచి బయటకైతే క్యూ వదిలారండి. అసలు కాసేపు వర్షం పడుతుంది, కాసేపు ఎండ, అసలు ఫుల్ అంటే ఫుల్ మా వల్ల కావట్లేదు. ఇంకా పాపకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయింది. మొత్తానికైతే 1కి మాకు తిరుమలకి వెళ్ళడానికి టోకెన్ అయితే దొరికింది. ఇంకా అక్కడ నుంచి తీసుకుని అయితే మేము బయటకి అయితే వచ్చేసాము. బయటికి ఎక్కడండి మేము వెళ్ళేది, బయటికి చెప్పండి. చూసారా ఎలా పడుతుందో వర్షము. అసలు 1కి దొరికింది కదా, ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే తినేసి 3కి అంతా స్టార్ట్ అయిపోదాము అయితే అనుకొని మేమైతే వెళ్ళిపోయాము. కానీ అక్కడికి వెళ్ళాకే మాకు తెలిసింది 2 నుంచి మార్నింగ్ 5 వరకు అయితే క్లోజ్లో ఉంటుంది, చిన్నపిల్ల వాళ్ళకి అలో లేదని. ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. అంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.